నమస్తే అండి. నా పేరు శోభారాణికేత. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల ఫేస్ ప్యాక్స్, అలానే హెయిర్ ప్యాక్స్ చెప్పుకున్నాం కదా! అసలు ఇన్ని రకాలు చెప్తున్నాను అంటే అసలు నేనేంటి అనేది చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. యాక్చువల్‌గా నేనైతే 22 ఇయర్స్ నుంచి పార్లర్స్ రన్ చేస్తున్నాననమాట. నేను ఈటీవీలోని, అలానే సుమన్ ఛానల్, అలానే ఐ డ్రీమ్స్, అలానే క్యూబ్ టీవీలో కూడా నేను బ్యూటీ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నాననమాట. మీరందరూ కొంతమంది చూసే ఉంటారు. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో నాకొచ్చిన అవార్డ్స్‌ని కూడా మీతో షేర్ చేయాలనుకున్నాననమాట. అందుకే ఈరోజైతే నేను ఎటువంటి బ్యూటీ టిప్ చెప్పట్లేదు. నా గురించి చెప్పాలనుకున్నాననమాట. చిన్నప్పటి నుంచి నాకైతే ఒక డ్రీమ్ ఉండేదండి. చాలా డ్రీమ్. ఏదైనా మనం సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ మనం వెనకాల వెతుక్కుంటూ వస్తుంది. అంతేకాని హార్డ్ వర్క్ చెయ్యకుండా సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ, ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ మనం తిరగాలి. నాకైతే అది నచ్చదు. సక్సెస్ మనకి రావాలి అంటే మనం హార్డ్ వర్క్, మన ప్రయత్నం మనం చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా సక్సెస్ వెతుక్కుంటూ వస్తుందన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు ఇదే కాన్సెప్ట్‌తో ఉండేది. చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ చూడడానికి చాలామంది చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేవారన్నమాట. ఇప్పుడంటే ఇంటికి 2, 3 టీవీలు ఉన్నాయి గానీ, అప్పట్లో మా చిన్నప్పుడైతే ఆ ఊరు మొత్తానికి ఒకటో, రెండో, మూడో ఉండేవి మహా అయితే మాట. మా ఇంట్లో ఉండేదప్పుడు స్ట్రీట్ మొత్తం మా ఇంట్లోనే ఉండేవారు. పిల్లలందరూ మా ఇంట్లో ఉండేవారు. మా రూమ్ అంతా మొత్తం నిండిపోయేదన్నమాట. అప్పటి రోజుల్లో అయితే ఇంత పెద్ద హాల్స్ ఉండేవి కాదు. రూమ్సే కదా! ఆ రూమ్ మొత్తం ఫిల్ అయిపోయేదన్నమాట. ఇంచుమించు ఇరుకిరుగ్గా కూర్చునేవాళ్ళం. వాళ్ళతో పాటు నేను కూడా ఇలా చూస్తా కూర్చునేదాన్ని టీవీ. ఆ టీవీ చూస్తున్నప్పుడు అనిపించేది, నేను టీవీ చూసే కన్నా నన్ను టీవీలో చూస్తే బావుంటది కదా అందరూ అని అనిపించేది అప్పట్లో. అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ ఎంత అనుకో, అప్పుడు నాకు 5థ్ స్టాండర్డ్ చదువుతున్నాను. అప్పటినుంచి నాకు అలా అనిపించేది. సరే అలా ఎందుకు చేయకూడదు మనం అంటే, అప్పటినుంచి నా మైండ్‌లో ఒక్కటే కోరిక ఉండేది. ఒక న్యూస్ పేపర్‌లో అంటే ఈనాడు న్యూస్ పేపర్‌లో నాకొక లైన్ నా పేరొస్తే బావున్ను. సిటీ కేబుల్‌లో నేను కనిపిస్తే బావున్ను అనుకునేదాన్ని. ఆ తపనే ఈరోజు ఈ స్టేజ్‌కి తెచ్చిందన్నమాట. అలా ఉండాలి. అదే మైండ్‌లో ఉండేది. అలాంటిది ఈనాడు పేపర్‌లో ఒక పేరొస్తే చాలు అనుకునే నన్ను ఇంచుమించు ప్రతిరోజు నా ఫోటోస్ అవి, నా ఈవెంట్స్ అవి ఈనాడు పేపర్‌లో వచ్చేలా చేసింది అంటే నాకున్న మైండ్ సెట్, నాకున్న తపన, నాకున్న డెడికేషన్. ఇది ఇప్పటి పిల్లలకి కూడా నేను చెప్తున్నానండి. ఎందుకంటే డెడికేషన్ ఉంటే, హార్డ్ వర్క్ ఉంటే సక్సెస్ అనేది మీకు వెతుక్కుంటూ వస్తుంది. మీరు వెతుక్కోక్కర్లేదు. అదే చెప్తాను. అందరికీ నేను చెప్పేది అదే. అలా నా జర్నీ అనేది అలా స్టార్ట్ అయ్యింది. కాపోతే అలా అని క్వాలిఫికేషన్స్ ఏం తక్కువ లేదు కదండీ. చదువు కూడా ఉండాలి. ఇదొక్కటే కాదు. చదువుకుంటూ ఇది మన హాబీస్ కింద ఉండాలన్నమాట. నా క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి బ్యూటీ థెరపిస్ట్ అనేది చేసేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఇంట్రెస్ట్ కొద్దీ చేశాను. తర్వాత ఏంటి అంటే ఎంఏ జర్నలిజం మాట. యాక్చువల్‌గా నేను ఎంఏ జర్నలిజం అంటే ఏంటి? జర్నలిస్ట్ అవ్వాలని కూడా ఒక కోరిక. జర్నలిస్ట్ అవ్వాలి అంటే మనం వెళ్లి నేను జర్నలిస్ట్ అయిపోతా అంటే ఇవ్వరు కదా ఆ పోస్ట్ మనకి. జర్నలిజం చెయ్యాలి. ఆ కోర్స్ చేయాలి. జర్నలిజం చేశాను. అలానే డైటీషియన్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నౌవేడేస్ నేను అప్పట్లోనే చేశాను. నౌవేడేస్ అంటే ఇప్పుడంతా స్లిమ్, ట్రిమ్ అంటుంటారు కదా! స్లిమ్ అవ్వాలంటే ఏంటి? మనకి తెలియాలి. ఎందులో ఎంత పోషక విలువలు ఉన్నాయో తెలియాలి కదా! అలా తెలియాలి అంటే మనం ఒక సబ్జెక్ట్ తెలిసుండాలి. అందుకని ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేశాను. అలానే సైకాలజీ కూడా చేశానన్నమాట. అది ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్. ఎందుకంటే ఈ 22 ఇయర్స్‌లో రకరకాల పీపుల్స్, రకరకాల లేడీస్ వచ్చి నాకు చెప్తూ ఉంటారు. అలా నాకు సైకాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. ఆ సైకాలజీ ఇంట్రెస్ట్ మీద సైకాలజీ కూడా చేశాను సబ్జెక్టు. దానివల్ల ఏంటంటే పార్లర్‌కి వచ్చేవాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా! సైకాలజీ మీన్స్ తెలిసిపోతుంది మనకి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అది కూడా తెలుస్తుంది. అది కూడా ఒక ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి సైకాలజీ కూడా చేశానన్నమాట నేను. ఇది నా క్వాలిఫికేషన్స్. ఇంతే కాకుండా అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కూడా చేశానండి. బ్లడ్ టెస్టులు ఇవన్నీ చేస్తాం కదా! బ్లడ్ టెస్టుల మీద కూడా మంచి గ్రిప్ ఉందన్నమాట నాకు. అది ఈ రోజు నాకు ప్లస్ పాయింట్ అయ్యింది. జనరల్‌గా బ్యూటీ పార్లర్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎక్స్టర్నల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది కదా! నాకేంటి అంటే ఈ డిఎంఎల్టీ కోర్స్ చేయడం, అలానే ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేయడం వల్ల ఇన్నర్ కూడా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు సపోజ్ హెయిర్ ఫాల్ అయిపోతుందని వస్తారు క్లయింట్స్ నా దగ్గరికి. నార్మల్ బ్యూటీషియన్స్ అయితే ఏం చెప్తారు, హెన్నా పెట్టుకోండి, స్పా పెట్టుకోండి, డాండ్రఫ్ ఉందేమో ఇలా అనుకుంటూ ఉంటారు. నేను వాటితో పాటు ఎడిషనల్‌గా హీమోగ్లోబిన్ తక్కువ ఉందేమో అని చెప్తా, థైరాయిడ్ ఉందేమో అని అడుగుతా. అంతే కదా! పీసీఓడి ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి నాకు. ఎందుకంటే 2 నాలెడ్జ్‌లు ఉన్నాయి కాబట్టి
సపోజ్ మనం హెన్నా పెట్టినా స్పా పెట్టినా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వలేదు అంటే ఇమీడియట్గా హెచ్బి లెవెల్స్ ఎంత ఉన్నాయి చెక్ చేసుకోమని చెప్తా. సో హెచ్బి లెవెల్స్ తక్కువ ఉన్నాయంటే డైట్ చెప్తా. ఏ ఫుడ్ తింటే హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవుతుంది అది నేను సరదాగా చెప్తానండి అందరికీ. పార్లర్కి వచ్చే వాళ్ళందరికీ సరదాగా చెప్తాను. ఈ 22 ఇయర్స్ జర్నీలో ఫ్రీగా ఎంతమంది క్లాసులు చెప్పాను తెలుసా అండి. ఇది అసలు చాలా డిమాండ్ అయిన కోర్సు. ఎంతమందికి ఫ్రీ సర్వీసులు చేశాను, ఎంతమందికి ఫ్రీగా చెప్పుకుంటూ వచ్చాను. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇప్పటికీ. అంటే నా దగ్గరికి వస్తే అలా ఉంటుందన్నమాట. ఏది సర్వీస్ ఓరియంటెడ్ తప్ప కమర్షియల్గా మాత్రం ఎప్పుడూ ఆలోచించను. అలా ఆలోచించేదానైతే ఇన్ని టిప్స్ ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పాను అందరికీ. సో కమర్షియలైజ్గా ఉండదు, ప్రతిదీ అందుబాటులో ఉండేవి దొరికేవి మాత్రమే చెప్తూ ఉంటాను అనమాట. అది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనకు వచ్చిన నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేయాలి. 10 మంది కాదు, కొన్ని లక్షల మందికి షేర్ చేయాలి. 10 మందికి అనేది జనరల్ టాక్ మాట అది. సో లక్షల మందికి షేర్ చేయాలని ఈ ప్లాట్ఫామ్కి వచ్చాను. సో ఇదివరకు అయితే నేను చెప్పాను కదండి, అన్ని ఊర్లలో ఒక్కొక్క ఈవెంట్ ఎలా ఉంటుందంటే కొన్ని వేల మంది కూర్చొని ఉంటారన్నమాట. స్టేజ్ మీద నేను మాట్లాడుతూ ఉంటాను, అంతమంది పిన్ డ్రాప్ సైలెంట్తో నోట్ చేసుకుంటూ ఉంటారు. అలా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఇంతమంది ఇంత చక్కగా వింటున్నారా అని. ఆ ఇంట్రెస్ట్ కొద్దీనే చెప్పడంలో మరికొంచెం ఇంకా డెప్త్కి వెళ్ళి చెప్తూ ఉంటాను అనమాట. సో అది వైజాగే కాదు, వైజాగ్, హైదరాబాదు, విజయవాడ, అలానే గుంటూరు, నెల్లూరు, అలా రాజమండ్రి, కాకినాడ, ఇంకా ఒకటని కాదండి, చాలా ఫొటోస్ అవి ఉంటాయన్నమాట. అవన్నీ న్యూస్ పేపర్లో వచ్చినవే. ఇంచుమించు డైలీ న్యూస్ పేపర్లో ఒకటి వస్తూనే ఉంటుందన్నమాట. నాట్ ఓన్లీ బ్యూటీషియనే కాదండి, నాకు చిన్నప్పటి నుంచి చాలా రకాల ఇష్టం మాట. ఏదైనా చూస్తే అది నేను చేసేయాలి అనుకునే మైండ్ సెట్ మాట నాది, చెయ్యాలి అనేది. సో అలాంటప్పుడు నేను ఏంటంటే ఎంబ్రాయిడరీస్ మీద కూడా చాలా ఎక్కువ గ్రిప్ ఉంది. మీరు కొంతమంది చూసే ఉంటారు, ఈటీవీ సఖి అనే ప్రోగ్రాంలో ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఎంబ్రాయిడరీస్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఎంబ్రాయిడరీస్ ఏంటంటే చాలామంది కుట్లు నేర్చుకుంటారు, నేను నేర్చుకోకుండా అది ఎలా పెట్టుంటారని ఆ రివర్స్ చూసి చేస్తాను అనమాట. నేను అలా ఎక్కడ నేర్చుకోలేదు ఎంబ్రాయిడరీస్ కూడా. అలాగే రివర్స్ తిప్పి ఆ శారీ రివర్స్ తిప్పి ఇది ఎలా వచ్చిందని చూసి కొత్తగా చాలా వరకు నేర్చుకున్నాను అనమాట. కొత్తగా క్రియేటివిటీ చేశాను అలానే మాట. ప్రతి ఒక్కటి అండి, ఎంబ్రాయిడరీలో కూడా ఈటీవీ సఖిలో చాలా ఎపిసోడ్లు చేశాను, చాలా సారీ స్టిచ్ చేశాను, ఎంతోమందికి ఉపాధి కలిగిందన్నమాట అది. అలానే డిజైనర్ బ్లౌజెస్ అంటే ఇప్పటికీ ట్రెండ్ ఉంది. ఒకప్పుడు ఇంకా ట్రెండ్, ఇప్పటికీ కూడా ఆ ట్రెండ్ అయితే ఏం పోలేదు. డిజైనర్ బ్లౌజెస్, డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా చేస్తాను అనమాట. సో ఎలాంటి సూదిలో దారం ఎక్కించలేని వాళ్ళ చేత కూడా డిజైనర్ బ్లౌజ్ చేయించాను. ఈ డైలాగ్ మీ చాలామంది గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు, మేడం నాకు అసలు సూది పట్టుకోవడం కూడా రాదండి, ఏమి రాదు, ఒక్క స్టిచ్ కూడా రాదని చెప్పేవారు. నేను ఒకటే చెప్పా, మీకు దారం ఎక్కించిన వస్తే చాలు అని చెప్పేదాన్ని. వాళ్ళు 2 డేస్లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుని వచ్చారన్నమాట, అంటే ఎంబ్రాయిడరీతో. అది నిజంగా అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏమనేవారంట, నువ్వు చేసావా మేడం చేసేసారా అని అడిగేవారట. లేదు నేనే చేశానని నమ్మేవాళ్ళు కాదంట. అంటే మనది అలా ఉంటుంది మాట, చెప్పే విధానం అలానే ఉంటుంది, వాళ్ళ చేత చేయించే విధానం కూడా అలానే ఉంటుంది అన్నమాట. సో అలానే ఎంబ్రాయిడరీస్ కూడా ప్రతి ఊర్లో ఇంచుమించు క్లాసులు చెప్తూ వచ్చాం. అలానే మనకి పాట్ పెయింటింగ్ అని, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అని ఎన్ని రకాలండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా నా శారీస్ అన్ని చక్కగా నేనే పెయింట్ చేసుకునేదాన్ని, దట్ టు ఫ్రీ హ్యాండ్. ఎక్కడ నాకు డిజైన్ అవుట్లైన్ ఉండేది కాదు, ఫ్రీ హ్యాండ్తో చేసుకునేది అనమాట. సో నా ఎంబ్రాయిడరీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అదేంటంటారా, మనకి పళ్ళు ఇక్కడ వస్తుంది కదా, ఈ పళ్ళు దగ్గర నేను డిజైన్ చేసుకునేదాన్ని ఎప్పుడు. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఎలివేషన్ ఉంటుంది కాబట్టి పళ్ళు దగ్గర చేసుకునేదాన్ని. నా హైట్ ప్రకారం ఎక్కడ ఉంటుంది, ఈ ప్లేస్లో ఉంటుంది కదా, ఈ పళ్ళు నుంచి కిందకి ఇలా డిజైన్ చేసుకునేదాన్ని. బ్యాక్ సైడ్ తక్కువ ఉండేది, పళ్ళు అంతా ఫోల్డ్ అయిపోతుంది కదా, అలా కాకుండా ఫ్రంట్లో చేసుకునేది అనమాట. ఇలా ఉంటుంది ఆ డిజైన్. అలానే మనకి పాట్ పెయింటింగ్ చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్, నిబ్బు పెయింటింగ్. సో ఇవన్నీ నాకు వచ్చిన అవార్డ్స్ మాట. ఇంకో ఈటీవీ సఖీలో ఈ 13th యానివర్సరీ అనుకుంటా, ఇది వచ్చేసి మనకి ఈ TV9లో స్వీట్ హోమ్ అనే ప్రోగ్రామ్ చేసామన్నమాట, అక్కడ వాళ్ళు ఇచ్చిన అవార్డు. అలానే ఇది కూడా ఒక స్నేహాంజలి వాళ్ళు ఇచ్చిన అవార్డు. ఇది ఉమెన్స్ డేకి ఒక 5 to 6 years బ్యాక్ అనుకుంటా అది ఇచ్చిన అవార్డు. అలానే ఇలాగే రకరకాలుగా జడ్జిమెంట్కి ఇన్వైట్ చేస్తూ ఉంటారు, రంగోలీ జడ్జిమెంట్ అని, ఇలా చాలా రకాలుగా ఇన్వైట్ చేస్తూ ఉంటారన్నమాట. సో అన్నిటికీ ఇంచుమించుగా షీల్డ్లు వచ్చినాయి. ఇది కూడా ఈనాడు వసుంధర కుటుంబంలో జడ్జిమెంట్ ఇచ్చాను.
ఒక ప్రోగ్రామ్కి, అది అక్కడ తీసుకున్న అవార్డు. సో అలానే చూసారా చాలా రకాల అవార్డ్స్ ఇంకా చాలా మటుకు ఉన్నాయన్నమాట. పార్లర్లోనే ఉంచేశాను. ఇది వచ్చేసి ఆదర్శ మహిళ అని అవార్డు. ఇది కూడా హైదరాబాద్ వచ్చి నేను అందుకున్నాను అనమాట ఈ అవార్డు. సో ఈటీవీ సఖి అనేది అయితే ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి చాలా షీల్డ్లు వచ్చినాయి అవి. అలానే చూస్తున్నారా ఇవి కూడా. సో ఇంకొకటి మోటివేషన్ స్పీకర్ కాబట్టి కాలేజీకి వెళ్తూ ఉంటాను అనమాట. కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు కూడా అవార్డ్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఉమెన్స్ ప్రోగ్రామ్స్ చేసాము అప్పుడు. సో వాళ్ళు ఇన్వైట్ చేశారు, వాళ్ళు ఇచ్చినవి. ఇలానే చాలా రకాలుగా. ఇది ఏంటంటే ఇంకొకటి ఉగాది పురస్కారం అవార్డు మాట ఒకటి, అది ఇచ్చారన్నమాట వాళ్ళు. అలానే సంక్రాంతికి కూడా రంగోలీ కాంపిటీషన్ కూడా అవ్వింది, అది కూడా ఇచ్చిన అవార్డు. యాక్చువల్గా నేను రంగోలీ కూడా చాలా బాగా పెడుతూ ఉంటాను అన్నమాట. సో ఇది ఈనాడు వసుంధర కుటుంబం వాళ్ళు అమేజింగ్ అమ్మ అనే ప్రోగ్రామ్ చేశారన్నమాట, అప్పుడు వాళ్ళు ఇచ్చారు అది. ఇలానే ఇది వచ్చేసి సంక్రాంతి రంగోలీ జడ్జిమెంట్ అన్నమాట ఇది. చూసారు కదండి, ఈ 20 years జర్నీలో ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాల అయితే మనకి అవార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి పార్లర్లో ఉంచేసాను. సో ఈరోజు అనుకోకుండా కొన్ని ఇంట్లో ఉన్నాయి కాబట్టి కొన్ని మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఈ 20 years జర్నీలో 22 years జర్నీలో సో ఎంతోమంది రకాల పీపుల్స్ అంటే చాలామంది లేడీస్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ గురించి చాలా వరకు మనకి సైకాలజీ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ అందుకే వచ్చిందన్నమాట నాకు. ఇన్ని రకాల బిహేవియర్స్ ఉంటాయా అని అనిపించింది ఎందుకో నాకు. సో వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు, నేను కూడా వాళ్ళని అలానే పలకరిస్తూ ఉంటాను అనమాట. ఈ 22 years జర్నీలో నేను చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడు మన కష్టానికి మాత్రం ఎప్పుడు నమ్ముకోవాలని. మనం ఎంత కష్టపడితే మనకు ఫలితం అనేది అంత ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనం కష్టపడకుండానే గాల్లో దీపం పెట్టేసి దేవుడు రక్షించు అనేది మాత్రం కరెక్ట్ కాదు. మన ప్రయత్నం మనం చేసిన తర్వాత భారం అనేది దేవుడి మీద వేయాలన్నమాట. సో ఎన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాడు కదండి, అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు బలమైన కోరిక మాట, నేను పేపర్లో నా పేరు వస్తే చాలు అనుకునేదాన్ని, టీవీలో నా పేరు కనిపిస్తే చాలు అనుకునేదాన్ని. సో అంత ఇంట్రెస్ట్ ఉండేది. మీకు గుర్తుందో లేదో, ఒకప్పటి రోజుల్లో మనోరంజని అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, అంటే బర్త్డే విషెస్ అవి చేస్తూ ఉంటారు అనమాట. అందులో ఆ ఫోటోలో కనిపించాలంటే టీవీలో మనోరంజన అనే ప్రోగ్రాంలో ఎవరు పుట్టినరోజు అయితే ఉంటుందో వాళ్ళ ఫోటో మనం పంపించినట్లయితే వాళ్ళ ఫోటో చూపిస్తారు మా టీవీలో. దానికి కూడా ఇంట్రెస్ట్గా ఉండేది అనమాట నాకు, ఇలాగ టీవీలో కనిపించాలి అని. సో ఆ తపనే నన్ను ఇలా చేసింది. అసలు టీవీ రంగంలోకి ఏ విధంగా ఎంటర్ అయ్యాను అని చెప్పాలంటే, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ బిర్లా సన్ లైఫ్ ద్వారా మనకి రామోజీ ఫిల్మ్ సిటీ అనేది మనకు ఒక ట్రిప్ ఇచ్చారన్నమాట, ఫ్యామిలీ ట్రిప్ ఇచ్చారు. సో నేనేం చేశానంటే, ఎప్పటి నుంచో నా మైండ్లో ఉంది కదండి, చిన్నప్పటి నుంచి ఉంది కదా టీవీలో కనిపించాలి, పేపర్లో రావాలి అని. నా వర్క్ అయితే నేను చేస్తూనే ఉంటాను, హార్డ్ వర్క్ చేస్తూనే ఎలా రావాలని ట్రై చేశానని చెప్పాను కదా. ఫిల్మ్ సిటీకి అయితే ఫ్యామిలీ పరంగా వెళ్ళాం, అందరూ సరదాగా, అందరు ఫ్యామిలీస్ వచ్చినాయి అన్నమాట. సో అందరు ఫ్యామిలీస్ సరదాగా ఫిల్మ్ సిటీలో రౌండ్స్ చక్కర్లు కొడుతున్నారు. నేనేం చేశానంటే, అక్కడ ఫిల్మ్ సిటీలో ఆడిషన్స్ అవుతున్నప్పుడు నేను వెళ్ళి డైరెక్ట్గా కలిసి, నేను సో అండ్ సో అని చెప్పి, నాకు పలానా ఎంబ్రాయిడరీస్ వచ్చు, ఇలాగ బ్యూటీ థెరపిస్ట్ని, ఇలా ఇన్ని రకాల హెయిర్ స్టైల్స్ వచ్చు, ఇన్ని రకాల శారీ డిజైనింగ్స్ వచ్చు, ఇన్ని రకాల శారీ డ్రేపింగ్లు వచ్చు, బ్లౌజ్ డిజైన్స్ వచ్చు, పాట్ పెయింటింగ్ వచ్చు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వచ్చు, ఇలా ఫ్లవర్స్ వచ్చు, అంటే ఫ్లవర్స్ అంటే స్టాకింగ్ క్లాత్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, పేపర్ ఫ్లవర్స్ వచ్చు, ఇలా చాలా రకాలండి. ఇక క్యాండిల్స్ కూడా చాలా బాగా చేస్తాను అనమాట మరి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి, ఇన్ని రకాలు వచ్చు అంటే. సరే అని వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఎంబ్రాయిడరీస్ మీద చూద్దాం మేడం అని. అప్పుడు ఎంబ్రాయిడరీ అంటే చాలా క్రేజ్ ఉండేది 20 years బ్యాక్. ఇంకా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే మరీ క్రేజ్ మాట. సో హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది ఫస్ట్ ఒక 4 episodes ఇద్దామని 4 episodes ఇచ్చారు. ఆ 4 episodes ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇలా టెలికాస్ట్ అయిన వెంటనే కొన్ని వందల కాల్స్ వచ్చేసాయన్నమాట నాకు, ఫోన్ కాల్స్. అంటే ప్రజెంటేషన్ అంత బాగుంది అని అర్థం అంట. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం అని చెప్పారన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది దానితో. అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకే తెలియదు అనమాట. సో నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను అని అప్పుడు నాకు తెలిసిందన్నమాట. సో ప్రతిదీ ఇంకా ఒకటి తర్వాత ఒకటి ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తూనే వచ్చారు. సో ఆ సక్సెస్ జర్నీ ఇంతవరకు వచ్చిందన్నమాట. సో నాకు ఫస్ట్ యాంకర్ ఎవరో తెలుసా అండి, సుస్మిత గారని నాకు ఫస్ట్ యాంకర్ అనమాట. ఆ అమ్మాయితోనే చేశాను. సో ఇప్పుడు అమ్మాయి అయితే మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప కూడా ఉందన్నమాట. తను నా ఫస్ట్ యాంకర్ సుస్మిత గారు, మీ గురించే చెప్పాను ఇప్పుడు. ఓకే. సో అలానే యాంకర్ ఇందు, యాంకర్ జయలక్ష్మి, ఇంకా చాలామంది యాంకర్స్తో చేశాను. జాహ్నవితో చేశాను, ఇంకా కొంతమంది పేర్లు అయితే మర్చిపోయాను అనమాట. అంతమంది యాంకర్స్తో చేశాను అనమాట నేను. సో ఇవన్నీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి, మెమొరబుల్ మాట ఇదంతా.
ఇవన్నీ చేస్తున్నప్పుడు మెమొరబుల్గా అనిపిస్తుంది నాకు ఇవన్నీను. సో ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చెప్పాలి అంటే స్టేజ్ మీద ఎక్కి ఇంతమంది ఎదురుగుండా ఇలా చెప్పాలి అంటే అక్కడ మనకి సబ్జెక్ట్ ఉంటే కానీ మనం చెప్పలేం. సబ్జెక్ట్ ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్ ఉండాలి కదా. ఇవన్నీ నాకు గాడ్ గిఫ్ట్, అలానే మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇంతవరకు వచ్చాను అనిపించింది. సో మీకు మధ్య మధ్యలో ఎంబ్రాయిడరీస్ కూడా చెప్తానండి. నేను ఎవరికైనా కావాలి పలానా స్టిచ్ కావాలంటే ఎప్పుడైనా చెప్పండి, నేను చెప్తూ ఉంటాను అన్నమాట. సో ఇదంతటికీ కారణం ఏంటి అంటే, ఇంత సక్సెస్ అయ్యానంటే మనకి సపోర్టింగ్ లేకుండా సక్సెస్ అవ్వరు కదా ఎవరైనా సరే. మా హస్బెండ్ అనేది కేతా సత్యనారాయణ గారు చాలా వరకు సపోర్ట్ చేశారనమాట. అంటే ఫస్ట్ ఈ 20 years జర్నీలో ఇంత సక్సెస్ సాధించానంటే మనకి ఆల్మోస్ట్ ఇతని సపోర్టే ఎక్కువ ఉందని చెప్పొచ్చు, కేతా సత్యనారాయణ గారు. అలానే మా పాప మేఘన, తను కూడా చిన్నప్పటి నుంచి చాలా సపోర్టివ్గా ఉండబట్టి ఇన్ని రకాలు చేశాననిపిస్తుంది. సో అందుకే మా పార్లర్ పేరు కూడా మేఘనాస్ అని పెట్టుకున్నాను అనమాట. పాప సపోర్ట్ కూడా చాలా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇంతవరకు నేను సక్సెస్ అయ్యాను అనమాట. సో అలాగే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే, ఈరోజు కొద్దిగా టిప్స్ చెప్పడం మానేసి నా కోసం నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం అనిపించింది. ఎవరైనా స్టార్టింగ్లో చెప్తారు కానీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, మహిళా దినోత్సవం వచ్చింది కాబట్టి షేర్ చేసుకుందాం, తప్పే ఉంది మన వ్యూవర్స్తో అనుకున్నాను, మన ఫ్రెండ్స్తో. సో నా ఫ్రెండ్స్తో షేర్ చేయాలనిపించింది, అందుకే మీ అందరికీ షేర్ చేశాను అనమాట. రేపటి నుంచి మళ్ళీ వీడియోస్ అవి నేను పెడుతూ ఉంటాను. సో పార్లర్లో కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి ఒక్కొక్క రోజు స్కిప్ అయిపోతూ ఉంటుంది. ట్రై చేస్తున్నా, ఎలాగైనా రోజు కనీసం 4 వీడియోస్ పెట్టాలనే నా టార్గెట్ ఉంది. బట్ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నాను. చూద్దాం ఎప్పటికి రీచ్ అవుతామో. 4 వీడియోస్ పర్ డే ఖచ్చితంగా పెట్టాలి, ఒక 10 షార్ట్స్ పెట్టాలనుకుంటున్నాను. బట్ అవ్వటం లేదు, ఈ బిజీ వల్ల అవ్వటం లేదు. అంటే నేనే ఎడిటింగ్ చేసుకుంటాను, నేనే తీసుకుంటాను, నేనే అప్లోడ్ చేస్తాను కాబట్టి నా వల్ల అవ్వటం లేదు. సో నేనైతే సింగిల్గానే చేసుకుంటాను అనమాట, ఎవరి సపోర్ట్ తీసుకోను. అందుకే కొంచెం టైం డిలే అయిపోతుంది. ఒక్కొక్కసారి నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అయిపోద్ది కదా, అప్పుడు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి మీరు చూసారో లేదో, నైట్ టైం కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అలా కాకుండా కొంచెం ట్రై చేస్తాను, ఈసారి షెడ్యూల్ పెట్టడానికి ట్రై చేస్తాను. రోజు 4 వీడియోస్ అనుకుంటున్నాను, చూద్దాం ఇది ఎప్పటికి రీచ్ అవ్వగలుగుతాను చూద్దాం. మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేతా.